నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో డంప్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ జేఏసీ ఏర్పరిచిన నిరసన కార్యక్రమం 15వ రోజు భారతీయ జనతా పార్టీ హుజూరాబాద్ పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమించి వంట మార్పు అష్ట దిగ్బంధం చేస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు. బీజేపీ పట్న అధ్యక్షుడు తూర్పాటి రాజు మాట్లాడుతూ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ప్రజలు ఆరోగ్యాల సరైన నివేదిక ఇచ్చి డంపింగ్ యార్డ్ ను ఆపి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొండలరెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల నిర్మలారెడ్డి, ముప్పు మహేష్, కౌన్సిలర్లు పంజాల మనోజ్, కోలుగురి సుమలత, తూర్పాటి లక్ష్మీ, దుర్గా, రాముల కుమార్, గంగిశెట్టి రాజు, ప్రభాకర్, అనురాగ్, రోహిత్, మురళి, సుమన్, రమేష్, చైతన్యరెడ్డి, వినయ్ భాయ్రెడ్డి, సంపత్ రెడ్డి, రాజేష్, శశిధర్, సారయ్య, భాస్కర్, శ్రీనివాస్, సంపత్, హుజూరాబాద్ డంపింగ్ యార్డ్ జేఏసీ మరియు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఒక కొట్లాయ పార్టీ, ఒక క్రమశిక్షణ గల పార్టీ, ఒక నిబద్ధత గల పార్టీ, ఒక అంకిత భావత గల అది సమస్యలు దాని నెరవేర్చే కొట్లాడే పార్టీ నడుస్తుందంటే ఆ తీవ్రత ఇప్పటికే పాలవ గుండెల్లో రైలు పడేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ముఖ్య సంబంధం ఇచ్చినట్టుగా ఖచ్చితంగా అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాన్ని మన ఈశ్వర్రెడ్డి గారు, తర్వాత రత్నావన్న గారు అఖిలపక్ష నాయకులుగా త్వరలో అంటే పార్లమెంటు బహుశా 11-12 వరకు ఉంటుంది. 13 తర్వాత పెట్టండి. ఎందుకంటే ఇద్దరు పార్లమెంట్ సభ్యులు మన ఈట రాజేంద్ర బండి సంజయ్ గారికి వారికి ఇంటిమేట్ చేయాలి. పెట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మాత్రం ఇక్కడికి ఆగదు. ఏదో అనుకుంటారు కావచ్చు కానీ ఈ వరి కోతలున్నా ఏదున్నా ఇక్కడ ఆగదు. అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ ఉద్యమం ఉద్ధృతమవుతుంది. నలుగు దిశల చతుర్ముఖ బియ్యాన్ని ఇప్పటికే మేము అఖిలపక్షానికి అందజేయబోతుంది. ఇవాళ తరఫున కూడా మీరు ఖచ్చితంగా దీన్ని ఇన్స్పెక్టర్ వదిలిపట్టే ప్రసక్తి లేదు. ఈ పాలక బిందుల్లో రైలు పనిచేసే విధంగా మీరు దీనికి సహకరించి సంపూర్ణంగా మన అధికార ప్రకటన వెలువడే వరకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. డంపింగ్ యార్డ్ పెట్టడం వల్ల ఎంత అనర్థాలకు దారితీస్తే ప్రజలందరూ కూడా తెలిసి అందరూ కూడా ప్రజల సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మెడలు కలిసి పెట్టాలని చూస్తున్న ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు చాలా నష్టపోతారు, వేయాల దారిలో పడతారు. చిన్నపిల్లల నుంచి ముసలి దాకా ప్రతి ఒక్కరు హాస్పిటల్ పాలయ్యి వాళ్ళ జీవితాన్ని